వచ్చేయాలి. సీనియర్స్ ప్రార్థన. సీనియర్స్ పిల్లలు వచ్చి కూర్చోవాలా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామములో ఈ యొక్క సెషన్లో జరుగుతున్న వీడియోస్ని బట్టి నీ నామం ఎంతగానో స్తుతిస్తున్నాం. ఫస్ట్ సెషన్లో మీరు మాకు తోడయ్యండి, బాగలిగిన తండ్రి. సెకండ్ సెషన్లోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. బాగలిగిన తండ్రి, మరొకసారి మీ కృప కొరకు, మీ యొక్క కనికరం కొరకు ఎదురు చూస్తుంటున్నాం. బాగలిగిన తండ్రి, ఈ దినాన మీ ఉద్దేశంతో ఈ విధంగా మీ సన్నిధానంలో నిలబెట్టావు. ఆ ఉద్దేశము పరిపూర్ణంగా నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. అల్పులము, యోగ్యులము, లోకములము మీ ఎన్నిక చేసుకున్నారు. బాగలిగిన తండ్రి, ఈ యొక్క వీడియోస్ యొక్క ఉద్దేశం, ఈ యొక్క హాలిడేస్లో యవన బిడ్డలు ఆత్మీయంగా వారు ఎదగాలని, ఆత్మ ఫలాలు వారు ఫలించే విధంగా ప్రభు వారు ఉన్నట్లు మీ ప్రణాళిక చొప్పున ఈ గొప్పదైన ప్రణాళికలో ఈ వీడియోస్ మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క సెకండ్ సెషన్లోనికి మేము ప్రవేశిస్తుంటుండగా మరొకసారి బిడ్డలకు ప్రభా వినగలిగే చెవులు, గ్రహించే మనసు మీరు అనుగ్రహించమని కోరుతుంటున్నాం. ఇక్కడికి వచ్చిన వారు మీ ఉద్దేశాలు, మీ సంకల్పాలు ఎరిగి మేము మీ సొంత రక్షకులుగా కలిగి ఇక్కడి నుంచి వెళ్ళాలి. అటు కృపను దాయిచేయమని కోరుతుంటున్నాం. ఈ దాసువాలు మీ పక్షాన్ని నిలబెడుతుంటుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డలకు ఏ విధంగా బోధించాలో దయగలిగిన తండ్రి మీరే మీ దాసువాలను బలపరిచి మీ నోటికి దూరంగా ఉంచుకొని మీ మాటలు చేరి వచ్చిన బిడ్డలకు మాకు అనుగ్రహించాలని కోరుతుంటున్నాం. దయగలిగిన తండ్రి కొంత ఆక్షేపం ఎక్కువగా ఉంది. ఈ కృపలో జ్ఞాపకం వేస్తూ బిడ్డలకు కావలసినటువంటి శక్తిని, బలము ఇందుగా దయచేయము. సమస్తము మీ నామమునకు మాత్రమే ఘనంగా జరిగినట్లు మీ కృపలో జ్ఞాపకం తీసుకున్నాం. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. VVSని ప్రేమించి మరి మీరందరూ ప్రభు ప్రేమను గుర్తెరిగి మధ్యాహ్న కాల సమయంలో కూడా రాగలగడానికి దేవుడు సహాయం చేసినందుకే ప్రభుకి ఎంతో వందనస్తులం. ఉదయ కాలంలో మీరు విన్న పాఠం ఏంటి? వెరీ గుడ్. ద్రాక్షవల్లి దాన్ని తీగలు కదా. మన యొక్క థీమ్ వర్స్ ఏంటి? ప్రభువుకు తగినట్లుగా నడుచుకోవాలి. ఇంకా ఈ పైన ఇంకో మాట ఉంది, మీకు నేర్పటను. మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను కదా. ఇక్కడున్న మనందరిలో చాలా మందికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారమే, కానీ అది ఒక రోజుతో అయ్యేది కాదు. ప్రతిరోజు కూడా మనము నేర్చుకోవాలి భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము కదా. సామెతల గ్రంథంలో అన్ని కూడా వ్రాసి ఉంటాయి. కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి, నేర్చుకోవడానికి మనము వచ్చాం కదా. కాబట్టి వాటన్నిటిలో మరి మనము ఉదయకాలం చదువుకున్న పాఠ్యభాగం ఏంటి? ద్రాక్షవల్లి, దాని తీగలు. ద్రాక్షవల్లి ఏమవ్వాలని నేర్చుకున్నాం? ఫలించాలి కదా.
ఆ తీగ ఫలించాలి, ఫలభరితంగా ఉండాలని వేరు గురించి నేర్చుకున్నాం. దానిలో భాగంగా అది ఎలాంటి ఫలము అంటే ఆత్మ ఫలములు కదా. ఆత్మ ఫలంలో మొదటిదేంటి? ప్రేమ. కాబట్టి ఈరోజు మన పాఠ్య భాగం ఏంటంటే ప్రేమ. చూడండి, పరిశుద్ధమైన దైవ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చదువుకున్న తర్వాత మనం పాఠంలోకి వెళదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము కొన్ని వచనాలే ఉన్నాయి. అన్ని వచనాలు కూడా మనం మార్చి చదువుకుంటాము. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కొంచెము గణగణలాడు తాళంనై ఉండును. బీదుల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఒక్క నిమిషం మాట. వాయిస్ ఎవరికి వాయిస్ లేదా? బైబిల్స్ లేవా అందరికి? ఎంతమందికి లేవు? పైకి చూపించండి చేతులు. బైబిల్ లేని వాళ్ళు. చెప్పండి. గైడ్స్ అందరికి ఉన్నాయా? బైబిల్స్ ఉన్నాయా? ఉన్నవాళ్ళు దగ్గరగా వాక్యాన్ని చదవండి. 4వ వచనం. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అన్నిటికీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవర్తించున్నాము. కానీ చివరి వచనం అందరం కలిసి చదువుకుంటాము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమలు. శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. ఇందులో మనం చదువుకున్న భాగంలో ముఖ్యంగా కొన్ని వచనాలు ఉన్నాయి. 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. కాబట్టి మనము ఒకరినొకరు ప్రేమించాలి అనేది దేవుని యొక్క ముఖ్యమైన ఆజ్ఞ కదా. ఏంటది? నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించును. ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు రాసిన ఆజ్ఞల్లో అది చాలా ముఖ్యమైన ఆజ్ఞ. కాబట్టి మనందరము ఒకరి ఎడల ఒకరు ఎలాగుండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. దాన్ని ఎలాగ మనం ఇతరులకి చూపించగలము అంటే ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో డంబముగా ప్రవర్తించకుండా, మత్సరపడకుండా, ప్రతిదాన్ని కూడా మనము సహించుకోవాలి. అంటే మన జీవితంలో కోపం ఎక్కువగా రాకూడదు కదా. అయితే అదే ఎక్కువ మందిలో ఉంటుంది. కొంచెం సేపు కూడా పక్కన వాళ్ళు ఏదైనా అన్నా కానీ ఓర్చుకోలేరు కదా, కోపం వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు ఇష్టపడతాడా? ఆయనకు వచ్చిందా కోపం? సిలువేసినప్పుడు రాలేదు కదా. ఏం చేశాడు? అందరూ కూడా ఆయన యేసు ప్రభు గురించి మరి తప్పు మాటలు చెప్పినప్పటికీ, అబద్ధాలు చెప్పినప్పటికీ, నిందలు వేసినప్పటికీ ఏమన్నాడు? వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అదేంటి? ప్రేమే కదా. ఆయన ప్రేమించుట ద్వారా మనలో ఉన్న పాపస్థితి అంతటిని కూడా ఏం చేశాడు అంటే క్షమించి ఆ శిలువ పైన చాలా బాధను, శ్రమను ఆయన ఓర్చుకున్నాడు. అందుకే ప్రేమ అన్నిటినీ
సహించుతుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమ కొద్ది కాలమే ఉంటుందా? దేవుని ప్రేమ. మనుషుల్లో ఉండే ప్రేమ అయితే కొంతకాలం ప్రేమ ఉంటుంది, కొంతకాలం గొడవ వస్తుంది, కొంతకాలం దూరం అవుతారు కదా. ఫ్రెండ్స్ అయినా అంతే, కాలేజీలో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, మీకు స్కూల్లో కూడా కదా. కొంతకాలం బాగుంటాం, ఏదైనా చిన్న క్లాష్ వచ్చిందంటే దూరం అయిపోతాం. అయితే దేవునితో అలా కాదు. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే ఇక్కడ ఉంది, శాశ్వత కాలము ఉండే ప్రేమ కదా. పొద్దున మనం చూసాము, ఉదయకాలం పాఠభాగం చదువుకున్నప్పుడు ఆ ద్రాక్షవల్లి ఎలా ఉంది అంటే ఫలిస్తూ ఉంది కదా. ఉదయకాలం కంటక వాక్యం ఎవరైనా నేర్చుకొని వచ్చారా? చెప్తారా? ఈ సమయంలో చెప్పగలరా? చెప్పండి దయచేసి. ఎవరైనా చెప్పగలిగితే లేచి నిలబడి మార్నింగ్ చదువుకున్న పాఠంలో యొక్క కంటక వాక్యం చెప్పండి. చెప్పండి, టైం వేస్ట్ చేసుకోండి. మరి వెరీ గుడ్. ఫలింపని ప్రతిగా తీసివేస్తారు. ద్రాక్ష పండ్లు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఫ్రెష్గా ఉన్నాయా? ఫుల్గా ఉన్నాయా? కదా. ద్రాక్ష పండ్లు ఎండిపోయినాయా, ఫ్రెష్గా ఉన్నాయా? ఫ్రెష్గా ఉన్నాయి కదా. మనం ఎప్పుడైనా ఫ్రూట్స్ కొనేటప్పుడు ఎండిపోయిన కొనుక్కుంటామా, ఫ్రెష్ కొనుక్కుంటామా? ఫ్రెష్గా కొనుక్కుంటాం కదా. కాబట్టి ఆ ద్రాక్ష పళ్ళు కూడా ఎలాగున్నాయి? చూడగానే మంచిగా ఉన్నాయి. కాబట్టి ఎలాగుండాలి మన ఆత్మలో ఫలించే ఫలము అంటే దేవుని దృష్టిలో నిజమైన ద్రాక్ష పండు, పూర్ణమైన ఫలము. అది ఎండిపోయినట్లుగా ఉంటే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. అది మన జీవితంలో ఏమి కూడా మరి ఫలములు ఉండవు. కాబట్టి ఈ ప్రేమ ద్వారా మన జీవితంలో ఎలాంటి ఫలమును మనము అనుభవించగలము అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము మనకి ఆ ప్రేమలో మనం కొనసాగడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం చూస్తాము యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రభువును మనం ప్రేమించాం కాబట్టి ఆయన మాటలు వినడానికి ఇక్కడికి వచ్చాం కదా. కాబట్టి ఆయన మాటలు వింటున్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు అంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుడు మనకి ఆయన యొక్క పరిశుద్ధమైన ఆత్మను, ఆదరణకర్తను అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. అదే అధ్యాయంలో 26వ వచనం కూడా చదవమ్మా. ఇక్కడ ఆదరణకర్త ఏం చేస్తున్నాడు అంటే, తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుంది అంటే బోధిస్తుంది. మనం ఏం చేయాలో ఏం చేయకూడదో అవన్నీ కూడా మన హృదయంలో నుంచి మరి ఇక చెడ్డ తలంపులు రాకుండా దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క ఫలాలతో మన హృదయం ఎప్పుడైతే
ఫలిస్తూ ఉంటుందో ఆదరణకర్త పరిశుద్ధాత్మ అంటే త్రిత్వంలో ఉన్న మూడవ వ్యక్తి కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. కాబట్టి త్రిత్వంలో ఉన్న మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనకేం చేస్తుందంటే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో మనకి ప్రతిరోజు వాక్యం ద్వారా మనకి బోధిస్తుంది, నేర్పిస్తుంది. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్న భయభక్తులు నేర్చుకోవడానికి వచ్చాం కదా. అంటే దేవుని ఆత్మ సంచారం ఇక్కడ అంతా ఉంది కాబట్టి దేవుని ఆత్మ ద్వారా ఏదైతే బోధించబడుతున్నామో ఆయన వాక్యము మన హృదయంలో ఏదైతే స్వీకరిస్తున్నామో మనం వినకుండా వదిలేసామనుకోండి, ఎలా ఉంటాయి ద్రాక్ష పళ్ళు? ఎండిపోయినవిగా ఉంటాయి. అంటే వాటిల్లో రసం ఉండదు కదా, గుండ్రంగా ఉండవు, ఎండిపోయి కొంచెం క్లమ్జీగా ఉంటాయి చూడడానికి. అలాగే మన హృదయంలో కూడా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నింపుకొని ఆయన ప్రేమతో ఎప్పుడైతే మనం ఉండమో, చదువుకున్నాం కదా వాక్యంలో ప్రేమ గురించి చదువుకున్నప్పుడు ఆ ప్రేమ ఎలాంటిదంటే మత్సరపడదు, దమ్ముగా ప్రవర్తింపదు, ఇతరుల మీద ద్వేషాన్ని అలాగే మనసులో ఉంచుకోదు, ఎప్పటికప్పుడే తీసేసుకోవాలి కదా. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు, పిలాతు మరి అక్కడ వాళ్ళందరూ కూడా సిలువ దగ్గర అప్పగించేటప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, మరి వాళ్ళందరూ కూడా నిందించిన అవమానించిన మరి ఎంత సహనము ఓర్పు ఆ సిలువ పైన చూపించాడో, అందుకే ఈరోజు మనము ఆ ప్రేమని అనుభవిస్తున్నాము, ఆ రక్షణను అనుభవిస్తున్నాము కదా. కాబట్టి మనము ఆ యొక్క ఆదరణకర్త పరిశుద్ధాత్మ మనల్ని ఏ విధంగా నడిపిస్తూ ఉందంటే, లోకంలో ఉన్న సంగతులు ఏవి కూడా మనము నేర్చుకోకూడదు. ఇక్కడ మనం చూస్తే ఏంటిది? బైబిల్ కదా, పరిశుద్ధమైన దైవ గ్రంథము. అంటే అందులో అపరిశుద్ధత ఏది కూడా లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైన దైవ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఇది లేకపోతే, ఈ వాక్యం లేకపోతే మనకి లోకంలో ప్రేమ గురించి తెలుస్తుందా? రక్షణ గురించి తెలుస్తుందా? నిజమైన దేవుని గురించి మనం ఎరగగలమా? అయితే ఇంక కొంతకాలానికి ఈ వాక్యం కూడా మనకి కరువయ్యే దినాలు రాబోతున్నాయి కదా, అవునా కదా? దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది. అందుకే మనకి దేవుడు మత్తయి సువార్తలు మరి చాలా చోట్ల చెప్తూ వచ్చాడు, ఏంటి? యుద్ధములు, కలహములు, మరి విపరీతమైన పరిస్థితులన్నీ వచ్చినప్పుడు ఆయన రాకడ బహు సమీపంలో ఉంది అని. ఇప్పుడు వస్తున్నాయా లేదా? జరుగుతున్నాయి. అవి ఒక్కటే కాదు, ఇంకా గ్యాస్ లేదు, డీజిల్ లేదు, పెట్రోల్ లేదు కదా. ఇప్పుడు వంట కూడా అన్ని కట్టెల మీదే చేసుకుంటున్నారు. కొన్ని హోటల్స్ కూడా మూసేశారు. అలాగే పరిశుద్ధ గ్రంథం కూడా మనకి దొరకదు. కాబట్టి రాబోయే దినాల్లో అప్పుడు మన వాక్యాన్ని ఏం చేసుకోవాలి? మన హృదయంలో భద్రపరుచుకోవాలి. మరి ఏం చేసింది? దేవుని మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుని తలపోసుకుంటూ ఉంది. ఈ గ్రంథము, ఈ బుక్ దొరకని కాలాలు కూడా వచ్చే పరిస్థితుల్లో మన హృదయంలోనే వాటిని ఏం చేసుకోవాలి? సంపూర్ణంగా భద్రపరచుకోవాలి. కాబట్టి ఈ పరిశుద్ధమైన గ్రంథము మనకి ఏమి నేర్పిస్తుంది? అన్ని విషయాల్లో మన జీవితము మంచిగా ఉండడానికి సహాయపడుతుంది కదా. పరిశుద్ధాత్మ కూడా మనకి ఆ విధంగానే సహాయపడతాడు. చూడండి, పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తాడు? మనకి నడిపిస్తాడు, బోధిస్తాడు. అన్ని విషయాలు కూడా ఆయనే మనకి వాక్యం ద్వారా ప్రతిరోజు నేర్పిస్తాడు. చూసారా, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనకి సహాయం చేస్తుంది, నడిపిస్తుంది, బోధిస్తుంది. అన్ని కూడా మనం ఏ విధంగా నడుచుకోవాలో వాక్యం ద్వారా మనకి ముందుకు సాగజేస్తుంది. ఆ ప్రేమ ఎలాగ ఉండాలి అంటే మనం చూస్తాం. ఇంకొక మాట చదువుదాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. చాలు. ఎలాగ ప్రేమించాలి? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు కదా. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు ఎవరు అంటే మీరు సత్యమునకు విధేయులవుట చేత. దేవునికి ఎప్పుడైతే, యేసు ప్రభుకి ఎప్పుడైతే మనం విధేయులం అవుతామో మన హృదయంలో ఎలాంటి ప్రేమ ఉండాలి అంటే నిష్కపటమైన ప్రేమ. కపటం అందులో ఉండకూడదు. అంటే మనం పక్కనున్న వాళ్ళ మీద, మన క్లాసులో వాళ్ళ మీద కానీ, ఇంట్లో వాళ్ళ మీద కానీ, ఎవరి మీద కూడా మరి ఆ కోపం వచ్చినా కానీ వెంటనే దాన్ని మానేసుకుని ప్రభు దగ్గర ఏం చేసుకోవాలి? క్షమాపణ వేడుకొని ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటామో ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది అంటే నిష్కపటంగా ఉండడానికి సహాయపడుతుంది అనమాట. కాబట్టి ఎలాంటి ప్రేమ అన్నాడంటే ఒకరినొకరు హృదయపూర్వకంగాను నిక్కటముగాను ప్రేమించుడు. ఎలా ప్రేమించాలి? పైకే ప్రేమించి పక్కనకి వెళ్ళిన తర్వాత తిట్టుకోకూడదు. కాబట్టి దేవుడు మనల్ని అలాగే ప్రేమించాడు. కాబట్టి ఎలా ప్రేమించాడు? లోకం అంతటినీ కూడా దేవుడు ప్రేమించాడు. అవునా కాదా? సువార్త చెప్పేటప్పుడు ఏం చెప్తారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కదా, ఎంతో ప్రేమించనని చెప్తారు. ఎంతో అనేది చాలా సేపు సాగదీసి చెప్తారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మనందరి విషయంలో అలాంటిది, నిష్కపటమైనది కదా. కపటం అనేది ఆయన జీవితంలో లేదు. కాబట్టి అవన్నీ కూడా మనం ఎప్పుడైతే మరి స్వీకరిస్తామో మన హృదయంలో ఎవరిని నివసిస్తారు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? ప్రతి విషయంలో నడిపించడానికి మనకి గైడ్ చేస్తుంది. అది ఆదరణకర్తను మనకి అనుగ్రహించాడు. కాబట్టి ప్రతి విషయంలో ఏ విధంగా మనం నడుచుకోవాలో మనకు అన్ని విషయాలు కూడా ఆ పరిశుద్ధాత్మ నేర్పిస్తుంది. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటి అంటే ఏంటి? ప్రేమ. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆయనను పోలి మనము నడుచుకోవాలి కదా. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదివితే, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమలో ఏ విధమైన కపటము ఉండకూడదు. అప్పుడు మాత్రమే మన జీవితంలో మరి ఆశీర్వాదాన్ని మనము పొందగలము. చెడ్డదానిని అసహించుకోవాలి. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరు? యూత్ కదా. చిన్నపిల్లలా మీరు? కేజీ కాదు, జూనియర్ కాదు, అందరు కూడా యూత్. మీ జీవితంలో 10th క్లాస్, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏంటి? మంచి టర్నింగ్ పాయింట్. కాబట్టి అందులో మీరు ఎలా ఉండాలి? దేవుని యొక్క మాటలు, ఆదరణకర్త, మరి ఆ సత్యవంతుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మిమ్మల్ని నడిపిస్తూ, గైడ్ చేస్తూ, మిమ్మల్ని బలపరిచి వాక్యానుసారంగా ప్రేమలో దేవుని పోలి నడుచుకుంటూ మీరు ఎప్పుడైతే జీవిస్తారో, మీరు వాక్యంలో ఉన్నారు కదా, మరి ఆ రక్షణ అనేది మీరు ఇష్టపడి ఆ వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే ముందుకు సాగుతారో ఆ ద్రాక్షవల్లి ఫలించే పండులాగా ఎప్పుడైతే ఉంటారో ఇక మీరు వేరే దేన్ని కూడా ఆశించరు కదా. పొద్దున వాక్యం చెప్పినప్పుడు మీరు విన్నారు ఏంటి? లోకంలో ఉన్న వాటిని ఆశించకూడదు అని. అందుకే ఇక్కడ చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి. ఏంటి చెడుగు అంటే దేవునికి ఇష్టం లేని ఏ పని చేసినా అది పాపమే. వాక్యానికి అవిధేయకరమైన ఏ పనైనా కూడా పాపమే, అది చెడుగే కదా. కాబట్టి ఆ చెడుగంతా ఏంటి? లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వాటన్నిటిలో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో పరిశుద్ధాత్మ గాని ఆదరణకర్త గాని మనకు సహాయం చేస్తారా? చేయరు. మనకి గైడ్ చేస్తారా? చెయ్యరు. అప్పుడు మనం ఏమవుతాం? అభివృద్ధి పొందుతామా? ప్రేమలో పొందలేము. చూస్తే మనం ఇంకో మాట కూడా దశలోనికి రాసిన పత్రికలో 1వ దశలోనిక 3వ
3వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ప్రేమలో అభివృద్ధి పొందాలి, వర్ధిల్లాలి. అప్పుడే మనకు కూడా అభివృద్ధి వస్తుంది. ఇతరులు కూడా క్రీస్తుని పోలి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆ అభివృద్ధి మన జీవితంలో, అంటే మన క్రియల ద్వారానే క్రీస్తుని మనము ఎక్కడైనా ప్రకటించగలం. అవునా కాదా? మనము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాము, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాము, కుటుంబ ప్రార్థనలో ఉంటాము, బయట మరి ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, ఎవరితో చెడ్డ మాటలు మాట్లాడము. అలాంటప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు? మనము మంచి క్రైస్తవులమే అనుకుంటారు. క్రైస్తవులు అంటే క్రీస్తుని పోలి నడుచుకునేవారు. ఒక కులము కానీ ఒక మతము కానీ క్రైస్తవులకు లేదు. అవునా కాదా? ఉందా? లేదు. క్రైస్తవులు అంటే కులము మతము కానే కాదు. యేసు ప్రభువే మన మతం. అవునా కాదా? క్రైస్తవులు అంటే క్రీస్తుని ధరించిన వారు, క్రీస్తుని పోలి నడుచుకునేవారు. క్రీస్తు ఎలాంటి వాడు అంటే ప్రేమ కలిగిన దేవుడు. అందుకే కదా ఆయన అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ సహించును, అన్నిటినీ తాడుకొను అని ప్రేమ గురించి చెప్పాడు కదా. కాబట్టి అటువంటి ప్రేమను మనము ఎప్పుడైతే రుచి చూసామో ఇతరులకు కూడా అలాంటి ప్రేమను మనము తెలియజేయాలి. అవునా కాదా? కాబట్టి మన జీవితం ఎలాగుండాలి? ఇతరులకు క్రీస్తుని తెలియజేసే విధంగా మన ప్రవర్తన, మన మాటలు, మన చేష్టలు అన్ని కూడా ప్రభువుని సంతోష పెట్టేలాగా ఉండడమే కాకుండా ఇతరులు కూడా క్రీస్తుని తెలియజేసేలాగా మన ప్రవర్తన ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఫలాలు ఏమవ్వాలి అంటే సంపూర్ణంగా పక్వ దశలో ఉంటే మనం దేవుని ప్రేమిస్తూ ఆయనలో అంటుకట్టబడి ఉన్నట్టు. ఇది ఏం చూపిస్తూ ఉందంటే మన చేతులతోనే ఏమైనా చేస్తాం కదా. మంచి పనులు ఇందులోనే చేస్తాం. ఇప్పుడు చదువుకున్నామేంటి? చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండాలనే వాక్యం మనం చూసాం. అయితే మంచి పనులైనా చెడు పనులైనా ఈ చేతులతోనే మనం చేస్తాం. పొద్దునక్క చెప్పారు, రోజంతా ఇంతకు ముందు బైబిల్ ఉండేది, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటుంది అని. అవునా కాదా? కాబట్టి అందులో మంచిది ఉంది, చెడుగు కూడా ఉంది. దానిలో అవసరమైన దాన్నే స్వీకరిస్తే పర్వాలేదు. అనవసరమైనదంతా ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో మన జీవితంలో ఏమవుతుంది? నష్టం అనేది మనము కలిగి ఉంటాం. అందుకే సౌలు రాజు గురించి మనం తెలుసుకుంటే ఆయన ఏం చేశాడంటే కర్ణ పిశాచములు గల వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సోదగాండ దగ్గరికి వెళ్ళాడు. ఆ చేతిలో కొంతమంది చెప్తారు కదా, ఈ రేఖలు ఎలాగున్నాయి, నీకు ఇంత ధనం వస్తుంది, ఇంత మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది చూసి చెప్పించుకుంటారు. చాలా మంది జ్యోతిష్కం చెప్పించుకుంటారా లేదా? తెలీదా మీకు? చెప్పించుకుంటారు చాలా మంది. వాటి వల్ల ఏమవుతుంది అంటే తన జీవితంలో ఎంతో నష్టాన్ని చూశాడు. తన కుటుంబం అంతా సౌలు రాజు నష్టపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి లోకంలో ఉన్న వాటికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఏ విషయంలో మనము ప్రార్థన చేసుకొని ఏ పనైనా చెయ్యాలి తప్పించి ఇలాంటి లోక సంబంధమైన ఆచారాలు అలవాట్లు ఏవి కూడా మనము పాటించకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి మరొక వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట మళ్ళీ ఒకసారి చదువుకుంటే 26వ వచనం చదవమ్మా. చెప్పిన సంగతులన్నీ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ అంటే జ్ఞాపకం చేస్తుంది. అవునా? ఒక్కోసారి మనము పొద్దున్నే ప్రార్థన చేసుకోకుండానో మరి ఇంట్లో వాక్యం చదువుకోకుండానో వెళ్ళిపోయామనుకోండి, మనకేమవుతుంది? ఆ రోజంతా మన పని గలిబిలిగా ఉంటుంది. మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తూ ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకొని మన దినపాఠం చదువుకొని మన పనుల నిమిత్తమై వెళ్ళామో మనం ఏదన్నా చేసే పనులు మిస్టేక్ ఉన్నా కానీ వెంటనే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు కదా, ఈ పని చేయొచ్చా చేయకూడదా. అందుకే చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని
హత్తుకొని ఉండాలి. ఈ పని చేస్తే దేవునికి మన మార్గం ఎలాగవుతుంది? ఆయాస్కరం అవుతుంది. కాబట్టి ఈ పని చేయొచ్చు చేయకూడదు అనేది వాక్యము మనకి బోధిస్తుంది, నడిపిస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధమైన మరి దేవుని యొక్క మాటలు మన జీవితానికి ఏం చేస్తాయి? గైడ్ చేస్తాయి. కాబట్టి ఆ గైడెన్స్ కి మనం లోబడుతున్నామా లేదా? లోబడట్లేదా? ఎంతమంది దేవుని మాటలు ప్రతిరోజు చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నారు? చేయొద్దండి. ప్రతిరోజు దినపాఠం ఉందా? ప్రార్థన ఉందా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నామా లేదా? లేదా? మరి ఆదివారం ఏం చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ? క్రైస్తవులు కాదు. మంచిదే. ఇప్పటిదాకా మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నవారు అసలు ఆదివారం మందిరానికే రాకుండా ఏం చేస్తారు? ఆదివారం మనకి సెలవు ఎందుకు ఇస్తున్నారు? గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఏం బాబు, ఆదివారం మందిరానికి చర్చెస్ కి వెళ్లకుండా మీరు ఇంట్లో ఏం చేస్తారు? నేను ప్రేమగానే అడుగుతున్నాను. ఆదివారం మనకి సెలవు ఎందుకు ఇచ్చారంటే దేవుని యొక్క పునరుద్ధాన దినమని మనకి సెలవు ఇచ్చారు. దేవుని సన్నిధిలో గడపడానికే, దేవుని మాటలు వినడానికి, దేవుని గురించి నేర్చుకోవడానికే, ఆ బోధ వినడానికి ఆదివారం మనకి సెలవు ఇచ్చారు. అంతకుముందు క్రీస్తు యేసు వారు ఈ లోకంలోకి మానవ రూపుగా రాకముందు శనివారమే సెలవు ఉండేది. యేసు ప్రభు మనిషి రూపంలో మరి 2026 సంవత్సరాల క్రితం భూలోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే మరణించి పునరుత్థానంలో లేచారో మీకు తెలుసు కదా. ఆదికాండం మరి మొదటి అధ్యాయాల్లో దేవుడు చేసిన సృష్టి అంతా చేసి చివరి రోజు విశ్రమించాడు. అయితే ఆదివారం ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే దేవుడు మరణం నుంచి గెలిచి విజయుడై పునరుత్థానుడై లేచాడో అందుకు ఆదివారాన్ని ప్రభువుని సంతోషపెట్టడానికి, ప్రభువుని ఆరాధించడానికి సెలవిచ్చారు. మన ఇష్టానుసారంగా మన చిత్తాన్ని జరిపించుకుంటూ బయట ఉండడానికి దేవుడు సెలవు మనకి ఇవ్వలేదు. ఆదివారం ఏంటది? పరిశుద్ధమైన దినము. ఆ రోజు దేవునికే మనము అప్పగించుకోవాలి, కానీ మన స్వనీతికి, మన స్వచిత్తానికి ఎప్పుడు కూడా అప్పగించుకోకూడదు. అది దేవుని నియమం. అప్పుడే మనము ఫలిస్తాము. నాకు తెలియదు యేసుప్రభు గురించి. తెలియనప్పుడు నేను కూడా ఎప్పుడు ఆదివారం చిన్నప్పుడు చర్చికి వెళ్ళలేదు. దేవుని వాక్యం నన్ను సంధిస్తూ ఉంది, వెంటబడుతుంది. ఎంతో మంది నాకు వాక్యం ద్వారా అప్పుడప్పుడు చెప్తుంటే భయపడి నేను పక్కదారి నుంచి ఇంకో వైపు నుంచి స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. ఆ దారిలో చెప్తే వాళ్ళు, మీరు యేసుప్రభుని నమ్ముకోకపోతే నూనెలో వేసి మిమ్మల్ని కాల్ చేస్తారు, మీరు నరకంలోకి వెళ్ళిపోతారు అని చెప్పేవాళ్ళు. నాకు అస్సలు తెలీదు. అందుకని ఆమె చెప్పే మాటలకు భయపడి నేను దూరంగా ఇంకో దారిలో నుంచి వెళ్ళిపోయేదాన్ని. అయితే ఒక దినం వచ్చింది, దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నన్ను నిజంగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన యొక్క కృపలో రక్షించడానికి ఇష్టపడ్డాడు. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని వ్యర్థమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అప్పటి నుంచి నేనేం చేస్తున్నాను తెలుసా? చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండడానికి ఆయన వాక్యానికి లోబడుతూ ఉన్నాను. అయితే లోబడ్డప్పటికీ ఈ ప్రేమ ఏం చేస్తుంది అంటే, మనకి శ్రమ వచ్చినా, మరి తట్టుకోలేని పరిస్థితులు వచ్చినా వాటన్నిటిలో కూడా స్థిరంగా నిలబడడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? చాలా మందిని బాగు చేశాడా లేదా? రోగగ్రస్తుని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, కుంటి వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని కూడా లేవనెత్తాడు. అవునా కాదా? అదంతా ఎందుకు చేశాడు? దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికా? కానే కాదు. దేవుడు వారందరి మీద ప్రేమ చూపించి ఆయన నిజమైన దేవుడని రుజువుపరుచుకుంటూ అనేకులకు సాక్షార్థంగా ఆయన మహిమ నిమిత్తము వారిని లేవనెత్తుతూ వచ్చాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మన మధ్యలో ఎలా ఉన్నాడు? సజీవుడుగానే ఉన్నాడు. కాబట్టి ఆ ఆదరణకర్త, పరిశుద్ధాత్మ, కృత్వము మన జీవితంలో ఏదైతే నడిపిస్తుందో వాటన్నిటికీ మనం ఏం చేయాలి? లోబడాలి కదా. కాబట్టి ఆ పొద్దున చదువుకున్నాం మనం. ఆ వచనం కూడా ఒకసారి చదువుకున్నాం. కొలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీకు ప్రతిరోజు కూడా మరి ఈ మాటల్లో నుంచే పాఠాలు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా నువ్వు సంపూర్ణంగా నేర్చుకోవాలి. ఇంతకు ముందు కూడా మనకు ఒకసారి ఇక్కడే వీడియోస్ జరిగింది కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు.
మీకు క్రొత్త ఏం కాదు, చాలా మంది ముందు వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇంతకు ముందు ఇక్కడ VBSకి వచ్చిన బిడ్డలు చేయొద్దండి. వెరీ గుడ్. VBSకి వచ్చేసి మళ్ళీ తర్వాత సండేస్ వెళ్ళట్లేదా మీరు చర్చికి? పరిశుద్ధాత్మ దేవునిలో మీ హృదయంలో కార్యం జరిగించాలి. ఇక్కడికి VBSకి వచ్చి ఇంకా మానేయటం కాదు, సరేనా? ప్రతి వారం కూడా ఇంక నుంచి ఆదివారం మందిరానికి వెళ్ళండి, ప్రతిరోజు వాక్యం చదువుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. దేవుడు మనల్ని కనికరించి కాపాడుతున్నాడు కదా. ఎన్నో ఉపద్రవాలు, మరి యుద్ధాలు, భయంకరమైన యాక్సిడెంట్స్, పరిస్థితులు అన్నీ వస్తాయి. ఈరోజు మనకి ఆహారము మరి తయారు చేసుకునే పరిస్థితి కూడా అందరితో మాత్రంగానే ఉంది. అటువంటి కరువు కాలాలు మనకి ఇప్పటికే వచ్చేసాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో ఏమి పుట్టిస్తుంది అంటే భయం పుట్టిస్తుంది. దేవుని రాకడకు సూచనలన్నీ కూడా నెరవేర్చబడుతుంటే మనం ఇంకా వెనుకబడిపోయి ఉన్నామనే భయం మనకి రావాలి. కాబట్టి దేవుని ప్రేమను మనం గుర్తెరిగితే మరి ఆ మాటలు ఒకసారి చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆత్మఫలాలు ఏంటి? అందరూ కలిసి చదవండి, అందరూ, బాయ్స్ అండ్ గర్ల్స్. ఇటు వాటికి విరోధమైన నేనేది కూడా లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆత్మఫలము ఏంటి అంటే సమాధానము, సంతోషము, దయాళుత్వం అన్ని కూడా నెమ్మదిగా ఉండాలనే సూచిస్తున్నాయి. ఏదన్నా హార్ష్గా ఉందా వచనం? ఒక్క మాట అయినా రూడ్గా ఉందా? లేదు. ప్రతి మాట కూడా సాఫ్ట్నెస్ నే సూచిస్తుంది కదా. ఇంత ప్రయాసకొచ్చి మీరు ఎక్కడి నుంచో దూర ఊర్ల నుంచి వచ్చారు, దగ్గర స్థలాల నుంచి వచ్చారు. మరి ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే దేవుని మాట వినడానికి. ఎండలో చెమట పడుతుంది, ఊపుకుంటున్నారు, విసురుకుంటున్నారు, కష్టమే, నిజమే. కానీ ఇవన్నీ కూడా దేనికి? పరిశుద్ధాత్మ మీకు ఎప్పుడైతే గైడ్ చేసిందో, ఎంతో మంది ప్రార్థన, ఎంతో మంది ప్రయాస, ఎంతో మంది పని చేసినందువల్ల దేవుడు ఈ సమయంలో మనందరినీ ఇక్కడ సమకూర్చాడు. కొంచెం సేపు శ్రమని మనమే ఓర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు 3 గంటల ఎండవేళలు ఎక్కడికి వెళ్ళాడు? సిలువ మోసుకుంటూ అక్కడ సిలువ వేశారు కదా ఆయన. ఎక్కడ? గొల్గొతా కొండ మీద మధ్యాహ్నం అప్పుడు ఆ టైంలోనే కదా. ఆ ఎండ వచ్చుకున్నాడా లేదా? ఇంకా సమరేశ్రీ ఎక్కడికి వెళ్ళింది? ఎండ మధ్యాహ్నం వేళ నీళ్లు చేరుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళి అక్కడ యేసు ప్రభుని చూసింది. ఈ ఎండ టైంలో మీరు అందరూ ఇక్కడికి వచ్చి చాలా స్వెట్టింగ్ ఉన్న సెగున్నా ఇక్కడ కూర్చున్నారు, దేవుని మాటలు వింటున్నారు. మందిరంలో అయితేనే, బయట అయితేనే. అదంతా మీ జీవితంలో ఏంటి అంటే ధన్యత కదా, చాలా గొప్పతనం. కాబట్టి కొన్నిటిని మనం తాళుకోవాలి, ఓర్చుకోవాలి, సహించుకోవాలి. అప్పుడే ఆ ఫలాన్ని మనము చూడగలము. అవునా కదా? ఆ ఆత్మ ఫలాలన్నీ కూడా మనలో ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి నిష్కపటంగా ప్రేమించినప్పుడు మన జీవితంలో ఏముంటుంది? అభివృద్ధి ఉంటుంది, వర్ధిల్లుతాము. ఈ పరిశుద్ధాత్మ మనల్ని జీవితం అంతా కూడా చక్కగా గైడ్ చేస్తుంది. అయితే ఆయన మాటల నుంచి ఆయనలో ఉన్న మన యొక్క అంటు కట్టబడే స్థితి నుంచి మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. మన జీవితం అంతా ఫలభరితంగా ఉండాలంటే, ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా మన హృదయంలో ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉండాలంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు. అది దేవుని యొక్క ఆశ. కాబట్టి ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ఒట్టిగా ఎవ్వరం కూడా వెళ్ళకూడదు. ఈ 5 రోజులు దేవుని సన్నిధిలో అనుభవించే ఆ శ్రేష్టమైన మాటలన్నీ కూడా మన హృదయంలో ఆ పరిశుద్ధాత్మను అలాగే ఉంచేసేయాలి. ఎప్పుడు కూడా మనం దాని నుంచి బయటకు వచ్చేయకూడదు. మన పరిస్థితులు ఏమైనప్పటికీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కదా, చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే తాడుకోవాలి, ఓర్చుకోవాలి, సహించుకోవాలి. యేసు ప్రభువు మన కోసం ఎంతో సహించుకున్నాడు. కాబట్టి వచ్చే పరిస్థితులు ఏవైనా మనం సహించుకొని దేవుని వాక్యంలో ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మతో నడవడానికి ఇష్టపడతామో, ఆ గైడెన్స్ కి ఇష్టపడతామో, మీ జీవితంలో మరి ఎప్పుడు కూడా నష్టాన్ని చూడకుండా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాక్యం నుంచి మీరు ఎప్పుడైతే తొట్టిల్లిపోతారో జీవితం అంతా వెనక్కి చూసుకుంటే ఏమీ ఉండదు. లోతు భార్య ఏమైపోయింది? వెనక్కి చూస్తే ఉప్పు స్తంభం అయిపోయింది. లోకం వైపు చూస్తే అయ్యో నా వస్తువులు ఏమైపోయినాయో, నేను పెట్టుకున్న విషయాలన్నీ ఏమైపోయినాయో వద్దన్నదని ఒక్కసారి వెనక్కి చూసి తన జీవితంలో నష్టం తెచ్చుకుంది. దేవుడు ఎప్పుడైతే సరైన మార్గాన్ని
కుడికి గాని ఎడమకి గాని తొలగిపోకుండా ఆయన మార్గంలో నడిపించడానికి ఆ యొక్క పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ గైడెన్స్ కి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో ఆ పరిశుద్ధమైన దైవ గ్రంథము మనల్ని నడిపిస్తుందని విశ్వసించి నమ్ముతామో మన జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలం. కాబట్టి ఈ ఆత్మ ఫలములు ప్రతిరోజు ఈ 9 ఫలాలు కూడా మనందరి హృదయాల్లో ఫలిస్తూ ఉంటే మన ద్వారా ఇంకా చాలా మంది ఫలిస్తారు. అవునా కాదా? ఇప్పుడు మనమైతే వచ్చి కూర్చున్నాం, మనకంటే ముందు మన కోసం ఎంతో మంది ప్రార్థన చేసి ఉంటారు. అవునా కాదా? మన కోసం ఎంతో మంది ప్రార్థన చేస్తేనే మనము దేవుడి గురించి తెలుసుకున్నాం. అవునా కాదా? మరి భగత్ సింగ్ గారు మరి ఆ దినాల్లో ఎంతో కష్టంతో ప్రార్థన చేసినప్పుడు ఇన్ని లక్షల సంఘాలు మరి ఇంతమంది మరి ప్రజలు యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇంత శ్రేష్టమైన క్రమంలోకి రావడానికి ఈ మంచి VBSలు చాలా మందికి ఇలాంటి పరిచర్యలు ఉండవు తెలుసా? అవునా కదా? వేరే సంఘాల నుంచి కూడా చాలా మంది పిల్లలు వస్తారు, వాళ్ళకి ఇలాంటి మంచి నియమాలు తెలియదు. అటువంటప్పుడు దేవుడు మనల్ని ఇంత మంచి క్రమంలోకి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా మనము మరి మన ఇష్టానికి వదిలేయకూడదు కదా. కాబట్టి ఇది మనం జీవితం అంతా కూడా కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు ఆ రక్షణ అనేది దేవుడు మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడు. మీ అందరిలో రక్షణ పొందిన బిడ్డలు కూడా కొంతమంది ఉన్నారు, తీర్మానం చేసుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. బాయ్స్ ఎవరు లేరా? ఈ వాక్యం మీరు ప్రతిరోజు ఈ 5 దినాలు విన్న తర్వాత మీ హృదయంలో ఏం కార్యం చేసిందో మీ తల్లిదండ్రులు చూడాలి, మీ స్కూల్లో పిల్లలు చూడాలి, మీ ఫ్రెండ్స్ చూడాలి, మీ ఇంటి పక్కన వాళ్ళు చూడాలి. వారి ద్వారా మీ వాక్యము ఇంకా అనేకులకు వ్యాపించాలి. అవునా కాదా? ఇక్కడికి మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా, మీ ద్వారా ఇంకా అనేక స్థలాల్లో ప్రచురించినప్పుడే క్రీస్తు సువార్తను ప్రబలింపజేయగలం. మరి అందుకే ఆయన వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి, మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలని చెప్పాడు. ఇవన్నీ ఓర్చుకొని, చెమట ఓర్చుకొని, కష్టం ఓర్చుకొని, ఎండ ఓర్చుకొని మీరు ఎప్పుడైతే వాక్యం వింటారో మరి ఇది అనేక స్థలాల్లో మరి ఆ ద్రాక్షవల్లిలాగా ఫలిస్తుంది. ఎండిపోయిన ఫలంలాగా కాకుండా మంచి పక్వంతో ఉన్న ఫలంలాగా మనము ఫలిస్తాము. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ప్రభు కొద్ది మాటలు మనందరి నిమిత్తమే దీవించుకుంటాం. లెసన్ విన్నారు, అర్థమైంది కదా? లెసన్ అందరికి దేని గురించి చెప్పారు? ప్రేమ. ఈ ప్రపంచంలోని అత్యంత విలువైన ఒకే ఒక్క పదం ప్రేమ. ఎంతో మంది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఈ ప్రేమ అనే పదం కాకుండా వారి జ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నో గొప్పలు చేశారు, కానీ ప్రపంచాన్ని గెలుచుకోలేకపోయారు. అయితే క్రీస్తులో చూసిన ప్రేమ మదర్ తెరీసా, అదే ప్రేమ లోకానికి చూపిస్తే ప్రపంచం ఆశ్చర్యపోయింది. ప్రపంచంలోని అత్యంత పురస్కారమైనటువంటి నోబెల్ బహుమతి మదర్ తెరీసాకి ఇచ్చారు. ప్రభుకు తెలుసు మనలో ప్రేమ లేదని. మనలో ప్రేమను నింపడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును భూలోకానికి పంపాడు. ఆయనకు తెలుసు తన కుమారుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. తన కుమారుడు డంబముగా మాట్లాడటం, తన కుమారుడు శత్రువును సహితం ప్రేమిస్తాడు, అందుకే భూలోకానికి పంపాడు. ఆ ప్రేమమైన నీ స్నేహితునిగా స్వీకరిస్తే నీవే ప్రేమ అయిపోతావు. నువ్వు ప్రేమగా మారాలి అంటే నువ్వేదో నేర్చుకోవాల్సిన పని లేదు, ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. యేసు ప్రభు వారు అంటారు, మన వర్క్ బుక్ లో ఏ బొమ్మ ఉందండి? ద్రాక్షావళి. ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళి, మీరు నాలో నేను మీలో ఉంటే మీరేమవుతారు? ఫలిస్తారు.
ఆత్మఫలాల్లో మొట్టమొదటిది ఏంటిది? ప్రేమ. మొత్తం వెళ్ళి 9. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. 2 తలలు వంచుదాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు నాలో లోపించింది అదే ప్రభా. అనేక సార్లు అమ్మా నాన్న మాటకు ఎదురు తిరుగుతూ వచ్చాను. నేనన్నదే నిజం. ఎదుటి వారి మీద పగ పెంచుకున్నాను, ద్వేషాన్ని పెంచుకున్నాను. లోకానికి నిన్ను చూపించాలా, నేనే కనపడాలనుకున్నాను ప్రభా. ప్రేమ లేని వాడవైతే నువ్వు వట్టి వాడవని వాక్యం చెప్తా ఉంది. ప్రభా, నేను వట్టి వాణిగా ఉంటే నాకు ఉపయోగం లేదు ప్రభా. నువ్వు నాతో ఉంటే నాకు బలం, నువ్వు నాతో ఉంటేనే నాకు శక్తి. నాలో ప్రేమ లోపించింది ప్రభా. ఈ సమయంలో ప్రభు వైపు చూడు. ఆ ప్రేమామయుడు నీ చెయ్యి పట్టుకోవడానికి, నీతో ఉండడానికి, నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. చేయవలసిందే లేదు, చేయవలసింది ఒక్కటే. ఆ సిలువలో ప్రేమ నీ కోసం వేలాడుతా ఉంది. నా కుమారుడా, నీ కొరకు నేను నా ప్రాణాన్ని పెట్టాను. తండ్రి అంటున్నాడు, నా కుమారుని నీకు బలిగా ఇచ్చాను, ఇది నా ప్రేమ. నన్ను అంగీకరిస్తావా? నన్ను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ప్రేమ కలిగిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభా, నా హృదయంలోనికి రాయ్యా, నీ ప్రేమతో నన్ను నింపయ్యా అన్నట్లయితే నీ కుడి హస్తాన్ని చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తా. సిగ్గుపడద్దు. ఆ ప్రేమామయుడు నీకు దగ్గరగా ఉన్నాడు. నిన్ను తాకడానికి, నీతో మాట్లాడడానికి, నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. సహోదరి, దేవుని దీవించును గాక. సిగ్గుపడద్దు, సిగ్గుపడద్దు. ఆ ప్రేమ కలిగిన ప్రభుని హస్తం పట్టుకోవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను ప్రేమతో నింపాలని ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా నీ కుడి హస్తం చూపిస్తే నీ కొరకు ప్రార్థన మాత్రమే చేస్తా. సహోదరి, దేవుని దీవించును గాక. సహోదరుడా, దేవుని దీవించును గాక. బిడ్డ, దేవుని దీవించును గాక. ఇంకెవరైనా సహోదరుడా, దేవుని దీవించును గాక. ఇంకెవరైనా సహోదరుడా, దేవుని దీవించును గాక. సహోదరి, దేవుని దీవించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవా, ఈ దాసురాలను సిలువ చాటును మరుగు చేసుకుని ఆత్మఫలముల్లోంచి మొట్టమొదటి పదం ప్రేమను మాకు వివరించారు. ఈ దినాన మీ ప్రేమ ప్రపంచాన్ని కైవసం చేసుకుంది. దయగలిగిన తండ్రి, ఆ ప్రేమను మాకు ఇవ్వాలని ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. అయితే ఆ ప్రేమను గుర్తెరగని మేము, మాలో అహం, బంధం, మోసం, ఓ ప్రభువా, ఆత్మఫలాలు కరువైనాయి. దయగలిగిన తండ్రి, మమ్మల్ని మార్చడం కొరకే 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి దిగి వచ్చారు. ఈ మాటలు నీ దాసురాలు బిడ్డల యొక్క హృదయాల్లో నాటడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. విత్తబడిన వాక్యము ఫలించి వృద్ధిలోనికి వచ్చిన తీర్మానం చేసుకున్న బిడ్డలు రాబోయే దినాల్లో నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని కోరుతుంటున్నా. దయగలిగిన తండ్రి, బిడ్డలు ఆ వర్క్షీట్స్ ఫిల్ చేయడానికి వెళ్తుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. వారు ఏదైతే వింటూ వచ్చారు, ఏదైతే నేర్చుకున్నారు, అది గుర్తుంచుకొని చక్కగా రాసేదానికి మీరే కృప చూపించమని, రాబోయే దినాలంతటి కొరకు నీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరచం. ఏదో అవసరాలు మీరు జ్ఞాపకం చేసుకొని చేసిన పరిచయకు రావలసినటువంటి ప్రభు ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా దయచి మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లేదు, మీరు మార్నింగ్ ఏ విధంగా అయితే గ్రూప్స్గా కూర్చున్నారో అట్నే కూర్చున్నారు. యాజ్ ఇట్ ఈస్. ఆ బాక్సెస్ కూడా